నీకు మంచి శుభవార్త. రాజ్యం రవిని పెంచుకుంటుందట. అవును మాధవి, తనంతట తనే అన్నది. రవిని చూసి ఎంతో ముచ్చటపడిపోయింది. నువ్వు ఒప్పుకుంటావో లేదోనని కనుక్కురమ్మను. సరేనను మాధవి. అన్నీ ఉండి అనాథగా బ్రతికే దుర్గతి వాడికి తప్పుతుంది. నాకు కూడా పరిపూర్ణమైన తృప్తి, మనశ్శాంతి లభిస్తుంది. రవికి మంచి రోజులు రాబోతున్నాయి మాధవి. అందుకేనేమో భగవంతుడు రాజ్యానికి ఈ బుద్ధి పుట్టించాడు. అవును మాధవి. నీ పేరేంటి బాబు? చెప్పవా? సిగ్గా? పోనీ మా ఇంటికి వస్తావా? నీకు చాక్లెట్లు, బిస్కెట్లు, సైకిలు, బొమ్మలు అన్నీ కొనిస్తాను. ఏ చెప్పు బాబు, చెప్పు. ఏం డాక్టర్ గారు, ఈ బాబుకి ఇంత సిగ్గు? ఒక్కదానికి సమాధానం చెప్పడం సిగ్గా, లేక మీ అనుమతి లేనిదే కొత్త వాళ్ళతో మాట్లాడకూడదని కట్టుబాటులో పెంచారా? వాడు మాట్లాడలేడమ్మా, మూగవాడు. ఏమిటి రాజ్యం? పదండి వెళ్దాం. అదేంటి, డాక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. బాబుని తీసుకునే వెళ్దాం. వద్దండి, ఇప్పుడు మనం పెంచుకోవాలనుకున్నది నోరారా అమ్మా నాన్న అని పిలిపించుకోవాలనేగా. ఆ అదృష్టమే నాకుంటే నా కన్న బిడ్డే దక్కేవాడు. రండి వెళదాం. ఈ దౌర్భాగ్యురాల కోసం మీరు చాలా శ్రమ పడ్డారు. శ్రమ అయితే పడగలరు కానీ రాతలు మార్చలేరుగా. వస్తానండి. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళాలా? లేదమ్మా, ఇప్పుడే పని అయింది, వెళ్తున్నాను. లైట్లన్నీ తీసేసి రాజుని తలుపు జాగ్రత్తగా వేసుకోమని. అలాగేనమ్మా. మా రాము చాలా మంచివాడు. ఏది బాలవాక్? బాలవాక్ అంటే నేనేం వాగుతాను? అట్టాగి వినిపించిందా నీకు? వాక్కు అంటే నెంబర్లు. ఏది చెప్పమ్మా? 1 1 3 3 5 8 7 కర్మ కర్మ కర్మ. నువ్వు ఎదురొచ్చావు. నేను ఎదురొస్తాయా ఉంది? బయట కారులో విజయలక్ష్మి ఎదురు చూస్తుంటుందిగా. వెళ్ళు. ఏమైందా? ఏం వాక్కర్ అనేది మొదటి రేసులోనే ఎదురుదన్నింది. అసలు పొద్దున్నే పాచిముఖం కడుక్కున్నావా అని. నీతో పాటు నేను వెళ్తాను. నీ తప్పే ఉందిరా. ఇదంతా నారాత. ఆ బ్రహ్మదేవుడు పెళ్ళంతో మాట్లాడి బ్రహ్మలా తీసుంటాడు. అన్ని తప్పలే. ఫస్ట్ లెక్క తల్లింది కదరా, ఫస్ట్ లెక్క తల్లింది. బాబు బాబు తిను బాబు, తిను. నీ తప్పే. ఇదంతా నా కర్మ. హలో,
సార్. మీరెవరు? నా పేరు రూసి, విజయ క్లాస్మేట్ ని. విజయ ఉందండి? జస్ట్ విజయ విజయ విజయ్ క్లాస్మేట్ రూసి ఎట్లా ఫోన్ చేస్తుందో వచ్చి చూడు. నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నా. పనివాడు కాదు కానీ బిస్కిని చంపేస్తున్నారు. చెప్పి చేయించుకుని చేత కాకపోతే సరే. హలో, ఎవరు? హలో విజయ, నేను రాజుని. ఇవాళ మైకా ప్రిన్సెస్ తప్పకుండా వస్తుందని చెప్పావు. మరి మా బాలవాగ్గాడ నెంబర్ ఇవ్వలేదే, ఏం చేద్దాం? అసలు ఎవరు నువ్వు? ఏమిటి ప్లేట్ పిరాయిస్తున్నావు? ఆ శూర్పణకు పక్కనే ఉందేమిటి? ఏ శూర్పణక? అదేలే మీ అక్కయ్య. నే శూర్పణకనా? నువ్వు కదలే, మీ అక్క. నేను వాళ్ళ అక్కయ్యనే మాట్లాడేది. తగ్గు తగ్గు, నీ గొంతు ఆ మాత్రం గుర్తుపట్టలేనేమిటి? గుర్తు పెడతావో లేదోనని కాస్త దబాయించానులే. ఫోన్లో ఎందుకని నేరుగా వచ్చేరాదు. అమ్మో, నీ శూర్పణకం చూస్తే నాకు చాలా భయం. పర్వాలేదు, అక్కయ్య బావా బజార్ వెళ్ళారు, గంట దాకా రారు. నువ్వు త్వరగా వచ్చేసాయి. అలాగా? అబ్బా, నీ శూర్పణకు ఇంట్లో లేదనో ప్రాణం లేదొచ్చింది. ఏదైనా మాట్లాడాలనుకుంటే చాలు మధ్యలో అదొకటి శనిగ్రహాలు. అసలు ముక్కు చెవులు కోసేయాలనుకున్నాను. ఎందుకులే మీ బాగా మొగం చూసి చూడుకున్నాను. అసలు చెప్పు, కోసేమంటావు? ఇంటికండి, ఇంటికి. ఏమన్నారు? అదే నేనేమనలేదు, నేనేమల్లా. అవును, ఇటు అనండి. సరే, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పర్లే కూర్చోండి. మీరేనా అనాథ శరణ శ్రీ గారు? కాదండి, అనాథ స్త్రీని. నేను శూర్పణకనా? కాదండి, మీ అక్క. మీ చెల్లండి. ఏం బాబు, నా చెల్లెలు కావాలా? మీరే కాదు. అసలు నేను వచ్చింది మీకోసమండి. మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను. మీరు బాగున్నారు, నాకెంత సార్. నా చెల్లెల్ని మాయ చేసి బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావా? అదే, నాకు అసలు బుట్టే లేదండి. మా విజయ్ నీకు ఎలా తెలుసు? నాకు తెలియదండి. అబ్బే, నాకేం తెలీదు. ఒకరోజు నేను రేసులకి ఇలా వెళ్ళాను, ఆమె ఇలా వచ్చింది, అంతే అండి. అబద్ధం. నువ్వే దానికి రేసులు పిచ్చి ఎక్కించి లేపుకుపోవాలని చూస్తున్నావు. ఆస్తున్న పిల్ల కదా నెరవేసి మోసం చేస్తున్నావు. అసలు నీ అంతస్తు ఏమిటి, మా అంతస్తు ఏమిటి? ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? నీలాగా అడ్రస్ లేని గాడిద అనుకున్నావా? జాగ్రత్త, ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకొకసారి మా విజయ్ని కలుసుకున్నట్టు కానీ మాట్లాడినట్టు కానీ తెలిసిందా, నీ కాళ్ళు కీళ్ళు విరగొట్టి. ఎందుకని అంత పెద్ద పెద్ద మాటలు ఉపయోగిస్తారు? అసలే మీ ఆరోగ్యం బాగాలేదు, ఆవేశపడకండి. ఏదో కుర్రతనం, తొందరపడ్డాం. పెద్దలు చెప్పారు, మా మంచి కోసమే చెప్పారు, దానికి కోపం ఎందుకండి? ఏమండోయ్, నాకేం కోపం లేదండోయ్. కానండి, అరటిపండు ఒలి చేతిలో పెట్టినట్టు చెప్పారు. వస్తాను, నమస్కారం. వస్తానండి. రాజు. ఎవరండి అమ్మాయి? వస్తానండి. 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 రాజు, విజయ, ఏమిటిదంతా? ఎవరు వాడు? రాజు ఏం చేస్తుంటాడు? బాలవిహారంలో పనిచేస్తున్నాడు. నేను అతన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఓహో, అంతవరకు వచ్చిందా? అవును, నా ఇష్టం. నీ ఇష్టమా? విజయ, నీ బ్రతికుండగా జరగదు, గుర్తుంచుకో. అక్కయ్య, అలాగే. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావేమిటి? తర్వాత చెప్పాను తప్ప. అది కాదు రాజు, నువ్వు ఒకసారి మా ఇంటికి రావాలి. ఎందుకు? మా అయ్యతో మాట్లాడడానికి. ఇప్పుడే కడుపు నిండా నేను వస్తున్నాను. ఏమిటి? చీవాట్లు. ఈ పూట ఖాళీ లేదు, మీ అయ్యి పెట్టేదని ఉంటే రేపు పెట్టమని చెప్పు. అది కాదు రాజు, మా అయ్య నాకేదో సంబంధాలు చూస్తున్నాడు. ఆహా, ఎంత శుభార్త చెప్పు. తప్పకుండా వస్తాదండి. నీ కూతురు తొందరగా పెళ్లి చేసి నన్ను రక్షించవ తండ్రి అని మీ అయ్యి కాలమే పడతాను. ఏం వేళ పొలంగా ఉందా? బాబా, నా అంటే పెడతాను సెల్లాగా. నేను సెల్లా? ఒట్టి సెని కాదు, ఏడాలి సెని. ఆహా, అర్థమైందిలే. నన్ను కాదని ఆ టింగురాన్ని చేసుకోవాలనుకుంటున్నావు కదా, చేసుకో. ఆ తర్వాత నీ బ్రతు కుక్క బ్రతుకుతుంది. ఇన్నాళ్ళు ఒట్టి మాటలతోటి పోనిచ్చాను. ఇంకోసారి నా పెళ్లి గురించి కానీ ఆ అమ్మాయి గురించి కానీ బాగావో ఏం చేస్తానో నాకే తెలియదు. సరే, తర్వాత నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. రాసుకున్నాను రా, నువ్వు చెప్పిన నంబర్లు అన్నీ రాసుకున్నాను. ఈ నంబర్లు వచ్చాయో నీకు 2 పౌన్లు చాక్లెట్లు. ఇదేంట్రా, 2 పౌన్లు ఇస్తానాగా నాకు ఇచ్చావేంటి?
ఇన్ని కావాలా? ఈ నెంబర్లు రావాలే కానీ అన్ని. వస్తాను ఈసారి జాగ్రత్త తప్పదు. ఇదేమిటి